జాగృతిలో చేయడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటది, అట్లనే పిలిపి పోరాటం చేయాల్సి కూడా ఉంటది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, కిట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట అయ్యాము. అవునా కాదు? అట్లనే పేరింటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పింది సీఎం గారు. వచ్చిందా ఎవరికైనా? ఒక్క తులం ఎవరికైనా? తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది? పిల్లలకు నౌకరీ కావాలంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుగా, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా అందరూ